ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. రేపటి నుంచి ఏపీలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో ఇవాళ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని రద్దీగా మారాయి. సర్వర్ స్లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. 4 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ వాల్యూలను సవరించింది ప్రభుత్వం. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో 15% వరకు రేట్లు పెరగనున్నాయి. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ భూముల్లో మార్పులు చేర్పులు తీసుకొస్తాయన్న చెప్పినటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి కూడా ఈ యొక్క మార్పులు చేర్పులు ఉంటాయన్న నేపథ్యంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద కూడా మనం ఒకసారి గమనించవచ్చు. కొద్దిగా అడావిడి కూడా కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా సర్వర్లు కూడా మొరాయిస్తున్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఒకసారి ఈ యొక్క మార్పులు చేర్పులు ఏ విధంగా ఉంటాయన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా తీసుకొని ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? రేపటి నుంచి మార్కెట్ వాల్యూలు పెరగబోతున్నాయండి. దాని గురించి మొత్తం సిద్ధం చేశారు. జిల్లా రిజిస్టర్ నెల్లూరు వారు మొత్తం అంతా ప్రిపరేషన్స్ మొత్తం ప్రపోజల్స్ అంతా రెడీ అయిపోయినాయి. మొత్తం నెల్లూరు జిల్లాలో అర్బన్లో 4 నుంచి 15% వరకు విలువలు పెరుగుతున్నాయండి. ప్రజలందరూ దాన్ని అవగాహన చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏ ప్రాంతాల్లో ఇప్పుడు చాలా ఏరియాలు ఉన్నాయి మేడం? లేఅవుట్, ట్రంక్ రోడ్డు, సంతపేట, రామలింగాపురం అన్ని ఏరియాని బట్టి ఉంటుంది. ఏరియాని బట్టి దాంట్లో ఉన్న దాన్ని బట్టి 4 నుంచి 15% వరకు పెంచారు. రేపటి నుంచి అమల్లో ఉంటుంది. అమల్లోకి వస్తాయి. ఇటు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వాల్యూస్కి సంబంధించి మార్పులు చేర్పుల విషయంలో రేపు 1వ తేదీ నుంచి కూడా ఇవన్నీ కొనసాగుతాయని, అదేవిధంగా ఇటు నెల్లూరు అర్బన్కి సంబంధించి 10 to 15% పెరుగుతుందని కూడా ఇటు విజయరాణి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, రిజిస్టర్ ఆఫీస్.